నమస్తే అండి. నేను ఈరోజు పెసరపప్పుతో చారు తయారు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని వేపేసి మిక్సీ పట్టి రవ్వలా చేశాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి చక్కగా వాటర్ వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇది చారు రెడీ చేయడానికి మిగతా ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఆయిల్ కాగింది. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్టుపెట్టలాడిన తర్వాత కొంచెం మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు, ఎంతో కాదు, టేబుల్ స్పూన్లో హాఫ్ స్పూన్ వేయండి. జీలకర్ర టేబుల్ స్పూన్, చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చక్కగా కలుపుకోండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ ఇలా కనికల్లా కట్ చేసుకోండి. అలాగే ఇది శనగ దుంప, పొటాటో, మిరపకాయ ముక్కలు, ఒక టమాటో, నా దగ్గర 4 మామిడికాయ ముక్కలు ఉంటే అవి కూడా వేస్తున్నాను. ఇందులో చింతపండు ఏం అవసరం లేదండి, మామిడికాయ కూడా అవసరం లేదు, కానీ టేస్ట్ బాగుంటుందని వేసాను. చక్కగా కలిపేసుకుందాం. కొద్దిసేపు ఇది మగ్గాలి కూరలు. మగ్గిపోయినాయి. ఇప్పుడు చక్కగా వాటర్ పోసేస్తున్నాను. ఒక లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. పసుపు, ఉప్పు వేసుకొని మూత పెడదాం. చూద్దామండి, మూత తీసి. మరుగు పట్టింది. ఇప్పుడు ఈ పెసర నూక ఉంది కదా, అది పోపులన్నీ వేగే లోపల నానిపోయింది. అంటే మనకి నానిందంటే ఇందులో బాయిల్ అవడం త్వరగా అవుతుందని నానబెట్టాను. ఓకేనండి, ఇది వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెడదాం. ఈ పప్పు వేసిన తర్వాత మూత ఫుల్గా పెట్టకండి, పొంగిపోయి స్టవ్ అంతా గలీజ్ అయిపోద్ది. అలాగే అయిపోయింది ఇది. కరివేపాకు వేసి కొత్తిమీర కానీ లాస్ట్ టైం వాటర్ తాతోనన్నా వేస్తాను. ఓకేనండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను గుమ్మగుమ్మలాడే పెసర రవ్వతో రసం మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ కామెంట్ చేయండి. నాకు ఎవరు కామెంట్స్ పెట్టట్లా, వీడియోలు చూస్తున్నారు కానీ. థ్యాంక్ యూ అండి.